ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము చాలా అంటే చాలా ఈజీ. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి రిస్క్ తక్కువ. అట్ ద సేమ్ టైం స్టాక్ తోటి కంపేర్ చేస్తే ఓకే, మనకి రివార్డు కూడా తక్కువే. కానీ రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే కంప్లీట్గా అవగాహన ఉన్నప్పుడు మనం స్టాక్ సైడ్స్ వెళ్తే అక్కడ మనం ఏదైనా సంపాదించడం జరుగుతుంది, గెయిన్ అనేది జరుగుతుంది. కానీ మనకి అవగాహన లేనప్పుడు 100కి 100% మనం మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళడం అనేది చాలా బెస్ట్ థింగ్ అని నేను చెప్తా. సో మ్యూచువల్ ఫండ్స్లో రకరకాలు ఉంటుందండి. లైక్ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియంటెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా ఈక్విటీలో మల్టీ క్యాప్ అని ఉంటుంది, ఈఎల్ఎస్ఎస్ అని ఉంటుంది, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, సెక్టారియల్ ఆర్ థీమెటిక్, ఫ్లెక్సీ క్యాప్, ఫోకస్డ్, హైబ్రిడ్, డివిడెండ్ ఈల్డ్, కాంట్రా, ఇండెక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే, నిఫ్టీ 50 పేరులోనే ఉంది కదా, టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ 50 కంపెనీస్లో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం అమౌంట్ ఈ నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది ఈ 50 కంపెనీస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ 50 కంపెనీస్ అనేటివి ఆటోమేటిక్గా టాప్ కానీ గెయిన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి రిస్క్ అనేది తక్కువ, అట్ ద సేమ్ టైం రివార్డ్ కూడా బాగానే ఉంటుంది అనేది నా పాయింట్. అండ్ మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ అండ్ గ్రోత్ ఈ రెండు ఉండేలా మాత్రం చూసుకోవాలి కంపల్సరీ. ఎందుకు అంటే డైరెక్ట్ అంటే మీకు అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఇద్దరికి మాత్రమే లింక్ ఉంటుంది, మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఉండరు. ఒకవేళ మధ్యవర్తులు ఉన్నారా లేదా అనేది మనకి ఎలా తెలియాలి అని అంటే, దాంట్లో మ్యూచువల్ ఫండ్లో ఏమని ఉంటుంది అంటే రెగ్యులర్ అని ఉంటుంది. రెగ్యులర్ అని ఉన్నది మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే దాంట్లో కమిషన్ అనేది ఇంకొక థర్డ్ పర్సన్కి వెళ్ళిపోతుంది. సో మీరు 100 రూపీస్కి 20 రూపీస్ వస్తే అందులో ఒక 5 రూపీస్ కమిషన్ లాగా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి కమిషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ అని ఉండేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి గ్రోత్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే గ్రోత్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10 రూపీస్ వచ్చింది అని అంటే, ఈ 10 రూపీస్ కూడా మనం ఆటోమేటిక్గా మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఈ 100 ప్లస్ ఆ 10 110 రూపీస్ని మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. అది గ్రోత్ అన్నమాట. ఇంకొన్ని ఉంటాయి లైక్ డివిడెండ్స్ సంబంధించి ఉంటాయి. ఇప్పుడు డివిడెండ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే 100 రూపీస్కి 10 రూపీస్ జనరేట్ అయినప్పుడు ఈ 10 రూపీస్ మీ అకౌంట్లో పడతాయి. డైరెక్ట్గా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్లో పడతాయి. ఆటోమేటిక్గా మీకు 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకొక 100 వేస్తే 200 మాత్రమే ఉంటుంది. కానీ వడ్డీ మీద వడ్డీ అనేది రాదన్నమాట. సో డివిడెంట్ ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోవద్దు. డివిడెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైన ఏదైతే వడ్డీ జనరేట్ అయ్యిందో అది మీ అకౌంట్లోకి వస్తుంది. అవును, అకౌంట్లోకి వస్తే బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. చిన్న అమౌంట్స్ అయితే పెద్దగా మ్యాటర్ కాదు, కానీ పెద్ద అమౌంట్స్ అప్పుడు చాలా మ్యాటర్ ఇది. ఎందుకంటే పెద్ద అమౌంట్స్ గ్రో అయినప్పుడు వాటి నుంచి జనరేట్ అయిన ఏదైతే వడ్డీ ఉంటుందో అది కూడా పెద్దగానే ఉంటుంది. అది మళ్ళీ అందులోనే ఉంటే కాంపౌండింగ్ జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆ కాంపౌండింగ్ జరగకూడదు, మీకే వచ్చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు దానికి ట్యాక్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ట్యాక్స్ అనేది పట్టుకున్న తర్వాతే మీకు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. సో అనవసరంగా ఇప్పుడు షార్ట్ టర్మ్ గురించి ఆలోచించొద్దు. లాంగ్ టర్మ్ చూసుకున్నప్పుడు అప్పుడు చూసుకుందాం. ఎప్పుడైతే మీరు తీయాలనుకుంటారో ఒక 10 సంవత్సరాల 20 సంవత్సరాలు అనుకుంటారు కదా, అప్పుడు చూసుకుందాం. అప్పుడు కూడా దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఎలా మనం ట్యాక్స్ బెనిఫిట్ చేసుకొని మనం విత్డ్రా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. బట్ దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అందులో ఖచ్చితంగా డైరెక్ట్ అండ్ గ్రోత్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక విషయం,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కొత్తవి మనకు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో ఏ మ్యూచువల్ ఫండ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. సో మీకు నచ్చిన కంపెనీ ఏదైనా పర్లేదు, హెచ్డిఎఫ్సి కానీ, యూటీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, నిపాన్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. కానీ మీకు క్లియర్గా నాకు అంత రిస్క్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు, నేను ఇండెక్స్ ఫండ్లో పెట్టాలనుకుంటున్నాను, ఇండెక్స్ ఫండ్ అయితే నాకు కొంచెం నమ్మకం ఎక్కువ అని అనుకుంటే మాత్రం మీరు లార్జ్ క్యాప్లో డిఫరెంట్ కంపెనీస్లో పెట్టే బదులు ఇండెక్స్ ఫండ్లో పెట్టడం చాలా బెటర్. ఇండెక్స్ ఫండ్ని ఎలా గుర్తించాలి? ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైతే అప్లికేషన్ యూస్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్ సర్చ్ బార్లోకి వెళ్ళిపోయి అక్కడ నిఫ్టీ 50 అని కొట్టండి. నిఫ్టీ 50 అని కొట్టిన తర్వాత డైరెక్ట్ గ్రోత్ అని కొట్టండి. దానికి సంబంధించి డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. నిఫ్టీ 50 డైరెక్ట్ గ్రోత్, ఈ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 వర్డ్స్ మీరు యూస్ చేసి సెర్చ్ చేసినప్పుడు చాలా కంపెనీస్ వస్తాయి. ఆ చాలా కంపెనీస్లో మీకు ఏది ఫేవరబుల్ అనిపిస్తుందో, మీకు ఏది బాగా నచ్చినట్టు అనిపిస్తుందో అది చూడండి. చూసి అందులో ఓపెన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ చేస్తే ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కింద ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఆ ఎగ్జిట్ లోడ్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు చూడండి. రెండోది ఎక్స్పెన్స్ రేషియో కూడా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది చూడండి. ఎందుకు అంటే ఎక్స్పెన్స్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 1% ఉంది అని అంటే మీరు 100 రూపీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 1 రూపీ తీసేసుకుంటారు. సో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నది కూడా చూడండి. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ లోడ్ కూడా తక్కువ ఉండేది చూసుకోండి. ఎగ్జిట్ లోడ్ ఎందుకు తక్కువ ఉండాలి అని అంటున్నాను అంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతే ఎగ్జిట్ లోడ్ అనేది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అట్లనే ఎక్స్పెన్స్ రేషియో కూడా చూసుకోండి, ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ మంచిది అని నా పాయింట్. ఎగ్జిట్ లోడ్ ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది అని అంటే మీరు ఎస్ఐపి వేసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి వేసుకుంటే వితిన్ 1 ఇయర్ మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే మాత్రం మీకు కంపల్సరీ ఎగ్జిట్ లోడ్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత మీరు 1,25,000 కంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. లేకపోతే 1 రూపీ కూడా మీకు ఎగ్జిట్ లోడ్ పడదు. మీకు నచ్చినంత అమౌంట్, అదే నేను చెప్పిన రేంజ్లో తీసేసుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ 1 ఇయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఇంకా ఖచ్చితంగా 1 ఇయర్ మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన విషయం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీని మీద టాపిక్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి.